చూడాలి. అది రేపు పొద్దున్న నోటితో చెప్పినట్టు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్లరామయ్య గారికి రాజ్యసభలోను గవర్నర్ పదవులు ఇచ్చినట్టే ఉంటది, అదన్నా ఇస్తున్నారు, కొంత సంతోషం. కాబట్టి అది ఏళ్ల తరబడి అట్లాగే ఉంటది. ఇక్కడ బేసిక్ గా వెరీ సింపుల్ అండి, బీసీలకి బలమైనటువంటి సీట్లలోనే ఓసీలు పోటీ చేస్తున్నారు. ఆ ఒక్కటి చేసుకుంటే చాలు కదా అక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా తెలుసు, ఇదొక మాట మనం వాళ్ళకి సాటిస్ఫై చేసే మాటలతో మాట్లాడుతుండాలి. కానీ ఒరిజినల్ గా బీసీలకు అయితే సీఎంఏ బీసీ అవ్వాలి. ఎందుకని నిన్న జ్యోతి రాసిందో ఈనాడు రాసిందో కదా, జ్యోతి రాసింది మొన్న 50.5% ఉన్నారు. 50.5% బీసీలు ఉంటే మరి ఓసీ ఎట్టా ఉంటాడు అంటే, వాళ్ళని జాగ్రత్తగా మీరు డీప్ గా అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు బీసీ అంటే మొత్తం ఒక్కలం ఎట్ట అవుతుంది, ఇందులో యాదవ ఉండొచ్చు, గౌడ ఉండొచ్చు, ఉన్నాయి అన్ని కులాలు ఉన్నప్పుడు వాళ్ళు లెక్కను చూసుకుంటే కనుక ఎంతమంది ఉంటారు. కాబట్టి ఆ లెక్క చూస్తే కమ్మ సామాజిక అలా అయితే ఓసీలో కూడా మరి అందరూ కమ్మే ఎక్కువ ఉన్నారని చెప్తారు. 7 దాకా వీళ్ళ లెక్క 7% ఉన్నారు ఓసీలో. కాబట్టి ఆ లెక్క చూసుకున్నప్పుడు ఇది తక్కువ అంటారు అనమాట వీళ్ళు. బీసీలో అట్లా ఒక్క కులానికి ఎక్కువ లేదని చెప్తారు విడిగా మాట్లాడితే. మామూలుగా అయితే కనుక బీసీని అంతా ఒక్క కులం కిందనే చూపెడతారు. వాస్తవంగా బీసీల్లో అందరూ సమిష్టిగా ఉంటే అసలు భారతదేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎట్లయితే బీజేపీ తీసుకొచ్చిందో, దేశంలో అనేక రాష్ట్రాలు బీసీ ముఖ్యమంత్రులే రావాలి. ప్రతి రాష్ట్రంలో బీసీలే అధిక జనాభా ఉంటారు కామన్ గా, అది రావట్లేదు కదా. కానీ ఇవన్నీ తేలాలంటే కులగణన ఇమీడియట్ గా చేపట్టాలా? ఇప్పుడు ఏమన్నా ఆలోచన చేయాలి? ఆల్రెడీ మన దానికి జనగణన కదా, జనగణనలోనే కులగణన కూడా అయిపోయింది. అంతేనా? ఆల్రెడీ మనది ఇప్పుడు కుల లెక్క లేదు, 1930 తర్వాత ఏమీ చేయలేదు సెపరేట్ గా, ఆ లెక్కలు ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి అంటారు కదా. అవన్నీ అయిపోయింది. ఆంధ్రాకి సంబంధించి మొన్న చేసిన దాంట్లో కులగణన కూడా చేసేసారు. మళ్ళీ రేపు ఈ కులగణన ఇప్పుడు